హలో ఫ్రెండ్స్, ఈ మధ్య భారతదేశంలో వస్తున్న చాలా సినిమాలు ప్రాపగండా సినిమాలుగా ఉంటున్నాయి. అంటే ఏదో ఒక ఐడియాలజీని ప్రమోట్ చేయటం మాత్రమే కాకుండా సమాజంలో ఒక వర్గం మీదనో లేదా చరిత్రలో కొంతమంది వ్యక్తుల మీదనో లేదా చరిత్రకు సంబంధించిన కొన్ని సంఘటనలు తిరగరాయటం అనే పేరుతోనో విద్వేషాన్ని వెదజల్లే సినిమాలుగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చింది ఎమర్జెన్సీ సినిమా. అందులోనూ ఎమర్జెన్సీ తీసింది ఎవరు? కంగనా రనౌత్. ఆమె భారతీయ జనతా పార్టీ ఎంపీ. ఆమె ఈ సినిమాలో ఇందిరాగాంధీ పాత్రను పోషించడం మాత్రమే కాకుండా కథ ఆమె రాసింది, సినిమాని ఆమె డైరెక్ట్ చేసింది, ప్రొడక్షన్ కూడా ఆమె చేసింది. అంటే భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక ఎంపీ తమ ఆర్క్ రైవల్ అయిన కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైన వ్యక్తి గురించి సినిమా తీస్తున్నప్పుడు సహజంగానే ఎవరికైనా ఒక స్కెప్టిసిజం ఉండే అవకాశం ఉంటుంది. నేను కూడా అటువంటి ఒక స్కెప్టిసిజంతోనే ఒక్క రివ్యూ కూడా చదవకుండా ఈ సినిమాకి వెళ్ళాను. సినిమా మొదలుపెట్టిన 10-15 నిమిషాలకే అర్థమైపోయింది ఈ అనుమానాలేవి ఈ సినిమాకు సంబంధించి నిజం కావు అని. కాకపోతే సినిమాకు ఎమర్జెన్సీ అనే పేరు ఎందుకు పెట్టారని మాత్రం నాకు అనిపించింది. ఎందుకంటే మొత్తం సినిమాలో ఎమర్జెన్సీ అనేది కేవలం ఒక 15-20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సినిమా అంతా కూడా ఇందిరాగాంధీ బయోపిక్. ఇందిరాగాంధీకి 10 ఏళ్ల వయసులో ఈ సినిమా మొదలై ఆమె మరణించేదాకా ఈ సినిమా సాగుతూ ఉంటుంది. నిజానికి ఇందిరాగాంధీ జీవితం చాలా వర్టికల్ అండ్ హారిజాంటల్ కూడా. అంటే ఆమె ఎదిగిన తీరు ఒకటైతే, ఇంకొకటి ఆమె జీవితంలో చేసిన పనులు. ఈ రెండిటి వల్ల కూడా ఆమె జీవితం చాలా చాలా ఈవెంట్ఫుల్. రెండోది, ఎమర్జెన్సీ అనేది పోస్ట్ ఇండిపెండెంట్ భారత చరిత్రలో చాలా చాలా కీలకమైన ఘట్టం. ఈ ఒక్క ఘట్టమే నిజానికి ఒక సినిమా తీయగలిగినంత సబ్జెక్ట్ ఉన్న ఘట్టం. కానీ ఈ సినిమాలో పేరు అది పెట్టినప్పటికీ కూడా దీనిలో 15-20 నిమిషాలకు మాత్రమే కుదించారు. అది కూడా గబగబా పోతుంది. అయితే ఈ సినిమా మొత్తం కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే అంత విస్తృతమైన ఇందిరాగాంధీ జీవితాన్ని 2.5 గంటల్లో కుదించాలి అంటే ఎక్కడ ఆగకుండా పరిగెత్తుతూనే ఉండాలి. ఈ సినిమాలో కూడా జరిగింది అది. మొత్తం ఇందిరాగాంధీ జీవితంలో ఉన్న ప్రతి కీలకమైన అంశం, చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఆమె అసలు పొలిటికల్గా ఎట్లా ఎదిగిందితో మొదలుపెట్టి ఆమెకి తన భర్త ఫిరోజ్ గాంధీతోనూ నెహ్రూతోనూ ఉన్న విభేదాలు, వాటన్నిటి వల్ల ఆమె లోన్లీగా ఉండటం, అసలు మొత్తంగా కుటుంబంలోనే ఆమె ఒక లోనర్గా ఉండటంతో మొదలుపెట్టి ఆమె పట్ల చుట్టూ ఉన్న కాంగ్రెస్లో ఉన్న చిన్న చూపు, ఆ చిన్న చూపు నుంచి ఆమె ఎట్లా పైకి ఎదిగింది, ఇలాంటివన్నీ చెప్పడానికి ఆమె జీవితంలో అనేక సంఘటనలు జరిగాయి. ఈ సినిమాలో అన్ని సంఘటనలు కూడా గబగబా ఒకదాని తర్వాత ఒకటి పేరుస్తూ పోయారని నాకు అనిపించింది. ఎందుకంటే చాలా సీన్స్లో ఎమోషనల్ డెప్త్ అనేది లేకుండా పోయింది. అంటే ఒక సీన్ జరిగిన తర్వాత ఇదేంటి అనేది మన మీద ఒక ఇంపాక్ట్ చూపించకముందే ఇంకొక ఇన్సిడెంట్లోకి వెళ్తాము. ఈ ఇన్సిడెంట్ని అర్థం చేసుకునే లోపల మరొక ఇన్సిడెంట్లోకి వెళ్తాం. ఏ ఒక్క సంఘటనకు న్యాయం జరగలేదు అని నాకు అనిపించింది. కథ విషయం ఎట్లా ఉంటే ఇందులో పాత్రల గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో ప్రధాన పాత్ర ఇందిరాగాంధీ. ఈ పాత్రను కంగనా రనౌత్ పోషించిందని చెప్పుకున్నాం కదా. ఇప్పటి వరకు కంగనా పోషించిన పాత్రల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్లో ఇది కూడా ఒకటే అనేది మనం నిర్బంధంగా చెప్పొచ్చు. ఆ రోల్ని ఆమె చాలా 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 బాగా ప్లే చేసింది. బట్ ఎట్ ద సేమ్ టైం కొన్నిసార్లు ఓవర్ కూడా చేసింది. ఇందిరాగాంధీకి కొన్ని మేనరిజమ్స్ ఉన్నాయి. ఆమె గొంతు కూడా కొంచెం పేలగా ఉంటుంది. వీటిని అనుకరించే ప్రయత్నంలో కొన్నిసార్లు ఆ గొంతు మరీ స్క్వీక్గా అయిపోవటము, కొన్నిసార్లు ఆమె మేనరిజమ్స్ని అతిగా చూపించడం. అంటే ఆమె కళ్ళు బ్లింక్ చేసే పద్ధతి, పక్కకు చూసే పద్ధతి, నోరును ఆడించే పద్ధతి, వీటిని కొన్నిసార్లు ఎక్కువ చేయటం వల్ల అది ఆ పాత్రను పోషిస్తున్నట్టు కాకుండా కొంత దాన్ని మిమిక్ చేస్తున్నట్టుగా కూడా అనిపించింది. అయినప్పటికీ కూడా ఈ పాత్రని కంగనా బ్రహ్మాండంగా పోషించిందనే చెప్పుకోవచ్చు. అందులో ఏమీ సందేహం లేదు. ఇందులో కీలకమైన పాత్రలు పోషించిన వాళ్ళలో అనుపమ్ ఖేర్ ఉన్నాడు. ఆయన జయప్రకాష్ నారాయణ పాత్రను పోషించాడు. దట్ ఈజ్ ఆల్సో అన్బీటబుల్. చాలా బాగా చేశాడు, అందులో ఏమీ సందేహం లేదు. చెప్పుకోవాల్సిన మరొక పాత్ర సంజయ్ గాంధీ. విశాల్ నాయర్ అని అతను చాలా బాగా పోషించాడు. ఒక స్పాయిల్డ్ బ్రాట్ అంటారు కదా, అటువంటి ఒక పాత్ర సంజయ్ గాంధీది. చాలా వరకు హిస్టారికల్గా కరెక్ట్ అని చెప్తున్నారు, ఏమన్నా కొంచెం అటు ఇటు ఉండుండొచ్చు కూడా. బట్ ఆ పాత్రను మాత్రం అతను చాలా బ్రహ్మాండంగా పోషించాడు. ఇకపోతే ఇందులో చాలా తప్పకుండా చెప్పుకోవాల్సింది వాజ్పేయి పాత్ర. వాజ్పేయి పాత్రని శ్రేయాస్ తల్పాడా
అనే ఒక ఆర్టిస్ట్ ప్లే చేశాడు. ఈయన మనందరికీ చాలా తెలిసిన మనిషే, పెద్ద హీరో కాకపోయినా కూడా చాలా సినిమాల్లో హీరోగా రోల్స్ ప్లే చేసిన ఆయన. బట్ ఇక్కడ మాత్రం ఈ పాత్ర దెబ్బతిన్నదని నాకు అనిపించింది. ఎందుకంటే వాజ్పేయి అంటే ఉన్న ఒక ఇమేజ్ ఉంది కదా, ఇప్పుడు మనం ఇందిరాగాంధీ అంటే ఉండే ఒక ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని కంగనా ఎంత బాగా చేసిందో, వాజ్పేయి అంటే ఉండే ఒక ఇమేజ్కి ఇతను సరిగా న్యాయం చేయలేదని నాకు చాలా అనిపించింది. అందులో నాకైతే వాజ్పేయిని నేను పర్సనల్గా కలిశాను, ఆయన ఇంటర్వ్యూ కూడా చేశాను. రాజకీయాల సంగతి ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక కరిష్మాటిక్ పర్సనాలిటీ, ఒక వామ్త్ ఉంటుంది, ఒక వెయిట్ ఉంటుంది ఆ మనిషిలో. బట్ ఈ పాత్ర పోషించిన మనిషిలో ఎందుకో నాకు అవి ఏవీ కనిపించలేదు. ఇవి రోల్స్కి సంబంధించి. ఇక సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తుండిపోయే సన్నివేశాలు ఏంటి, ఎందుకంటే సినిమా అంటేనే ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. అంటే ఎమోషనల్గా నువ్వు ఎన్నిసార్లు అప్కి వెళ్ళావు, ఎన్నిసార్లు డౌన్కి వచ్చావు అన్నదాన్ని బట్టి మీకు ఆ సినిమా అనేది మీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో అటువంటి ఇంపాక్ట్స్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకు తక్కువ ఉన్నాయంటే చాలా సీన్స్లో ఇటు రైటరు అటు డైరెక్టర్ కూడా ఆ సీన్లో ఇన్వెస్ట్ చేయాల్సినంత ఇన్వెస్ట్ చేయలేదు అని నాకు అనిపించింది. అక్కడ రైటరు డైరెక్టర్ కూడా కంగనానే అనుకోండి. బహుశా ఆ రెండు రంగాల్లోనూ ఆమెకు సరైన అనుభవం లేకపోవటం వల్ల నేను అనుకుంటాను. దాంతో పెద్దగా సీన్స్ ఏమి ఇంపాక్ట్ఫుల్గా గుర్తుండవు. బట్ అట్లా గుర్తుండేవి ఒకటి రెండు సంఘటనలు మాత్రం నేను చెప్తాను. అందుకోసం కూడా ఈ సినిమా చూడొచ్చు అని నేను అనుకుంటాను. ఒకటి, పాకిస్తాన్తో వార్కి వెళ్ళే ముందు 1971 వార్, అందులోనే బంగ్లాదేశ్ విముక్తి కూడా జరిగింది కదా. ఆ వార్కు వెళ్ళినప్పుడు భారతదేశం ఆ వార్కు వెళ్ళక తప్పని ఒక పరిస్థితి ఉంటుంది. కానీ వార్కు వెళ్ళటానికి ఆమెకు అనుకూలించే అంశాలు ఏమీ ఉండవు. ఎందుకంటే అమెరికా పాకిస్తాన్తో ఉంది. ఒకవేళ పాకిస్తాన్ని ముట్టుకుంటే అమెరికా ఇండియా మీద యుద్ధం చేసే అవకాశం ఉంది. అమెరికా ఒకసారి పాకిస్తాన్ వైపు వెళ్తే యూరోప్లో చాలా దేశాలు కూడా పాకిస్తాన్ వైపు వెళ్తాయి. అట్లాంటి టైంలో చేతకాని ప్రధాని అని ఒకవైపు భారతదేశంలో ఆమె మీద విమర్శలు వస్తున్న నేపథ్యంలో నెమ్మదిగా ప్రపంచంలో కీలకమైన నేతలందరినీ కూడా ఎట్లా మేనేజ్ చేసింది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొట్టమొదట రష్యా, ఆ తర్వాత ఫ్రాన్స్, అన్నిటికంటే ముఖ్యంగా అమెరికన్ ప్రెసిడెంట్ నెక్సన్తో మీటింగ్. అమెరికా వెళ్ళినప్పుడు నెక్సన్కి ఇందిరాగాంధీ అంటే చాలా చాలా చిన్న చూపు. అంటే భారతీయులంటేనే చిన్న చూపు, ఇందిరాగాంధీ అంటే కూడా చాలా చిన్న చూపు. ఇక్కడ ఒక చిన్న డీటూర్ తీసుకుంటాను. ఇందిరాగాంధీ మీద ఈ చిన్న చూపు అనేది సినిమా మొదటి నుంచి ఉంటుంది అందరికీ. ఎందుకంటే ఒక విమెన్ పవర్లోకి వచ్చినప్పుడు ఆమె పట్ల ఉండే ఒక చిన్న చూపు, ఆమెని గుడియా అనేవాళ్ళు. అంటే ఒక బొమ్మ కింద చూసేవాళ్ళు. మాటలు లేని బొమ్మ, మాట్లాడటం చేతగాని బొమ్మ, ఏమీ తెలియని బొమ్మ అన్నట్టుగా ఆమె పార్టీలోనూ బయట కూడా చూసేవాళ్ళు. పార్టీలో దాదాపుగా ఆమె మీద అటువంటి కామెంట్స్ పాస్ చేస్తుండేవాళ్ళు. బయట ప్రతిపక్షంలో ఉన్న వాజ్పేయి కూడా ఆ మాట అన్నారు, ఆమెని మోగ బొమ్మ అని. అటువంటి పరిస్థితుల్లో ఆమె నెమ్మదిగా తన వాయిస్ని తను గుర్తించడమే కాకుండా దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవటం కూడా కనపడుతుంది. సో అందరికీ ఎటువంటి అభిప్రాయం ఉందో నెక్సన్కి కూడా అలాంటి అభిప్రాయం ఉంది ఆమె మీద, భారతీయుల మీద, భారతీయ స్త్రీల మీద కూడా. ఆయన చాలా అవమానకరంగా మాట్లాడితే కూడా ఈమె తొణక్కుండా బెనక్కుండా ఆన్సర్ చెప్పడం మాత్రమే కాకుండా అతను హెచ్చరించినప్పటికీ కూడా ఖాతరు చేయకుండా వచ్చి యుద్ధం చేయటమే కాకుండా అమెరికా ఏమీ చేయలేని ఒక పరిస్థితి కూడా కల్పిస్తుంది. నాకు మొత్తం సినిమాలో బాగా గుర్తుండిపోయింది ఇది. బట్ నిజానికి సినిమా పేరు ఎమర్జెన్సీ కదా, ఇంటర్వెల్ తర్వాత వస్తుంది. అది బహుశా 20-25 మినిట్స్ ఉందేమో మొత్తం ఎపిసోడ్ కూడా. అది మాత్రం నాకు సరిగా డీల్ చేయలేదని నాకు అనిపించింది. ఎందుకంటే ఎమర్జెన్సీ అనేది ఆ ఒక్క ఘటనే తప్పకుండా సినిమా తీయాల్సిన ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ భారతదేశ చరిత్రలో. ఇందిరాగాంధీ జీవితం ఎంత కాంప్లికేటెడో ఎమర్జెన్సీ కూడా అంత కాంప్లికేటెడ్. ఎమర్జెన్సీ అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు, అందులో ఏమీ సందేహం లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఎమర్జెన్సీని వెల్కమ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఫర్ వేరియస్ రీజన్స్. అందులో ఒకటి రైళ్లు సమయానికి వస్తున్నాయని, కరప్షన్ తగ్గిందని, 20 పాయింట్ ప్రోగ్రాంతో పేదలందరికీ కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు చేసిందని. సో వీటి వల్ల పేదల్లో విపరీతమైన భక్తి ఆరాధన కూడా ఇందిరాగాంధీ పట్ల అదే టైంలో పెరిగింది. అంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే మిడిల్ క్లాసు, అపోజిషన్ పార్టీసు ఎంత ఎమర్జెన్సీని వ్యతిరేకించాయో మామూలు మిడిల్ క్లాసు, పేదలు అంత సానుకూలంగా కూడా ఉన్నాయి. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ఏం చేసింది, ఎందుకు ఆమెకు ప్రజల్లో పాపులారిటీ వచ్చింది అనడానికి నేను ఒక ఎనెక్డోట్ చెప్తాను. అంటే నిజంగా జరిగిన ఒక విషయం చెప్తాను. ఆ టైంలో చాలామందిని అరెస్ట్ చేశారు తెలుసు కదా. అప్పటికి భారతీయ జనతా పార్టీ లేదు, జనసంఘ్ ఉండింది, ఆర్ఎస్ఎస్
ఉండింది. అక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ దాకా అంటే నక్సలైట్ల దాకా అందరినీ అరెస్టులు చేసి జైళ్ళలో పెట్టారు. కోర్స్ ట్రీట్ చేసిన పద్ధతి వేరే అనుకోండి. మీకు సినిమాలో కొంతమంది చిత్రహింసలు పెట్టినట్టుగా చూపించింది అందరినీ కూడా కమ్యూనిస్టులనే, నాన్ కమ్యూనిస్టులను జైళ్ళలో పెట్టారు కానీ వాళ్ళ మీద పెద్దగా చిత్రహింసలు లాంటివి ఏమి జరగలేదు. అట్లా వరంగల్లో అరెస్ట్ అయిన కమ్యూనిస్ట్ నాయకుడు ఎమర్జెన్సీ తర్వాత రిలీజ్ అయ్యి ఇంటికి వస్తున్నప్పుడు ఆయన స్టేషన్లో దిగితే, వరంగల్ స్టేషన్లో దిగిన తర్వాత ఒక రిక్షా ఆయన గబగబా వచ్చి రెండుసార్లు ఆయన ఎక్కించుకున్నాడు. ఎందుకంటే ఆయన వెరీ వెరీ పాపులర్ వరంగల్లో వరవర్రావు గారి గురించి నేను మాట్లాడేది. ఆయన్ని రిక్షాలో ఎక్కించుకున్న తర్వాత ఆ రిక్షా ఆయన వరవర్రావుతో ఒక మాట అన్నారు. సార్, మీరు జైలు నుంచి రావాలని, ఇందిరాగాంధీ గెలవాలని మేము కోరుకున్నామని అన్నట. అదేంటయ్యా, ఆమెనే కదా నన్ను జైలుకి పంపించింది అంటే, అవన్నీ మాకు తెలియదు సార్, మీరు మా వైపు నిలబడతారు అందుకని మీరు బయట ఉండాలి, ఆమె మాకు మంచి పని చేసింది కాబట్టి ఆమె గెలవాలనుకున్నామని. సో ఎమర్జెన్సీకి సంబంధించి ఇటువంటి వైరుధ్యాలు చాలా ఉన్నాయి. అందుకనే అంటున్నాను, ఎమర్జెన్సీ ఎపిసోడే ఒక పెద్ద సినిమా తీయదగినంత అంశాలున్న ఘట్టం. దాన్ని గబగబా చెప్పేయటం వల్ల ఆ సినిమాకు పెట్టిన పేరు సార్థకం కాలేదని నాకు అనిపించింది. ఇకపోతే మరొక కీలకమైన సీన్ భింద్రన్వాలాకు సంబంధించి, అది కూడా 5 నిమిషాల్లో ముగిస్తారు. భింద్రన్వాలా ఎంట్రీతో మొదలైపోయి ఆపరేషన్ బ్లూ స్టార్ దాకా మొత్తం కథ 5 నిమిషాల్లో అయిపోతుంది. నిజానికి అది కూడా చాలా కాంప్లికేటెడ్ స్టోరీ. ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సిన ఒక కీలకమైన విషయం ఉంది. ధావన్ ఆమెకి చెప్తాడు, ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత 6 చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు, మీకున్న సెక్యూరిటీలో 6 చాలామంది ఉన్నారు, కాబట్టి ఆ 6ని మనం రీప్లేస్ చేద్దామని అని చెప్తాడు. చెప్తే ఏమంటది, నా సెక్యూరిటీ కోసం భారతదేశంలో కొందరి పట్ల నేను వివక్షను చూపించలేను కాబట్టి ఒప్పుకోను అంటుంది. బహుశా 2025లో మనం ఇది ఊహించలేం. అట్లాగే బంగ్లాదేశ్కి సంబంధించిన స్టోరీ కూడా తొందరగా ముగిస్తారు కానీ మనకు ముజిబుల్ రెహమాన్ గుర్తుండిపోయేలాగా ఉంటుంది. కానీ బంగ్లాదేశ్ ప్రస్తుతం ఈ సినిమాని వాళ్ళ దేశంలో బ్యాన్ చేసింది, అక్కడ రిలీజ్ కానివ్వలేదు. అట్లాగే పంజాబ్లో కూడా రిలీజ్ కానివ్వలేదు, ఎందుకంటే ఆపరేషన్ బ్లూ స్టార్కి సంబంధించి, భింద్రన్వాలాకు సంబంధించి కూడా డిపిక్షన్ సరిగా లేదు అనేది పంజాబీస్ భావన. సో అక్కడ కూడా రిలీజ్ కాలేదు. అఫ్కోర్స్ ఇదంతా విన్న తర్వాత ఇంకా సినిమాలో చూడటానికి ఏముంది, అంతా చెప్పేశారు కదా అని మీకు అనిపించవచ్చు. ఇది ఇందిరాగాంధీ స్టోరీ, ఇందులో తెలియంది ఏమీ లేదు, అందరికీ అన్నీ తెలిసినవే. అయినప్పటికీ కూడా ఈ సినిమా చూస్తే కొన్ని మనకు తెలియని విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంది. అందుకోసము కంగనా పర్ఫార్మెన్స్ కోసం కూడా ఈ సినిమా చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.